నిరంజన్ కోసం ఎల్వి మ్యాన్షన్కి వెళ్లిన శివకి నిరంజన్ రూమ్ ఖాళీగా కనిపిస్తుంది. నిరంజన్కి హెల్ప్ చేశాడని దేవాంశ్ పదవిని తీసేస్తాడు శివ. వెంటనే శివ నిరంజన్ యొక్క ఇండస్ట్రీస్ ఉన్న చెన్నైకి బయలుదేరడానికి సిద్ధమవుతాడు. సురభికి కాల్ చేసి జాగ్రత్తలు చెప్తాడు. కన్నన్కి అప్పగించాల్సిన బాధ్యతలు అప్పగిస్తూ ఉంటాడు. చూడు కన్నన్, నేను చెన్నైకి వెళ్ళాక మల్హోత్రా ఫ్యామిలీ తిరిగి కాటు వేసే అవకాశం ఉంది. మల్హోత్రా ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న 7 స్టార్ గ్రూప్స్ ప్రోత్సాహకంగా మారే అవకాశం ఉంది. 7 స్టార్ గ్రూప్స్ యొక్క పవర్ ప్రపంచమంతా ఉంది. గోవర్ధన్ తన కొడుకు కోసం వచ్చి నిలబడాలనుకుంటే అతని సొంత ఇండస్ట్రీస్కి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించే శక్తి అతనికుంది. సాకురా క్లబ్కు విందా ఫ్యామిలీకి మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ ఉంది. కాబట్టి మనం సాకురా క్లబ్ని యూజ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. విందా ఫ్యామిలీ విషయంలో బిల్వనా తోడిపోయాడు. అయినంత మాత్రాన అతను రివెంజ్ తీర్చుకోకుండా పడి ఉంటాడంటే అది మన పొరపాటు మాత్రమే. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మళ్ళీ మనపై అటాక్ చేయడానికి చూస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు శివ. అతను 7 స్టార్ గ్రూప్స్, మల్హోత్రా ఫ్యామిలీ, బిల్వనాథ్ వీళ్ళ ముగ్గురిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. బిల్వనాథ్ ఇండియాలో చాలా సీక్రెట్గా పన్నాగాలు పన్నుతున్నాడు. తనపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని శివకి ముందే తెలుసు. అండ్ అతను ఐలాండ్ ఇంటెలిజెన్సీ బ్యూరోని స్థాపించాడు. ఇందులో ట్రైనింగ్ తీసుకున్న సీక్రెట్ ఫోర్సెస్ చాలా క్రూయల్గా ఉంటున్నారు. వాళ్ళు విపత్కర పరిస్థితుల్లో తమని తాము ఆత్మాహుతి చేసుకోవడానికి ఏమాత్రం ఆలోచించట్లేదు. వీళ్ళందర్నీ దృష్టిలో పెట్టుకుని శివ తన ప్లాన్స్తో ముందుకు వెళ్తున్నాడు. ఓకే కన్నన్, నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. నువ్వు భరించలేని సమస్య ఏదైనా ఉంటే వెంటనే నాకు కాల్ చేయి లేదా మెసేజ్ సెండ్ చేయి, ఓకేనా అని టీ సిప్ చేస్తూ అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ అని గంభీరంగా తల ఊపాడు కన్నన్. దేశద్రోహుల నుంచి దేశాన్ని రక్షించడానికి ఈసారి శివ నిరంజన్ కోసం అతని పోర్ట్ ఏరియాకి వెళ్లబోతున్నాడని కన్నన్కి తెలుసు. అలాంటి శివకి ఇదొక గొప్ప పరీక్ష. చెన్నై వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేయండి అని కళ్ళు మూసుకున్నాడు శివ. ఓకే మిస్టర్ శివ అని అన్నాడు కన్నన్. అభినవ్ యొక్క 4 క్యాపబుల్ క్యాడర్స్లలో బిజినెస్ అఫైర్స్లలో కన్ననే ది బెస్ట్ పర్సన్. అతను బిజినెస్ మేనేజ్మెంట్లో చాలా మంచి ఎబిలిటీ ఉన్న వ్యక్తి. కాబట్టి అతను శివ ఇండస్ట్రీస్ని జాగ్రత్తగా చూసుకుంటాడనే నమ్మకం శివకి ఉంది. అంతేకాదు అతను ఇంపీరియల్ సర్కిల్లో డార్క్ హ్యాండ్ని కూడా వదిలిపెట్టాడు. ఇక ఒకవేళ కన్నన్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే అతనికి హెల్ప్ చేయడానికి విందా ఫ్యామిలీ యొక్క బలగాలు అన్నీ రెడీగా ఉన్నాయి. సో శివ ఎక్కడున్నా ఇక్కడ పరిస్థితి ఖచ్చితంగా కంట్రోల్ చేయగలడు. ఆ మరుసటి రోజు ఉదయమే శివ, లంబో బాంబే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్లారు. ఫ్లైట్లో చెన్నై వెళ్తున్నారు. ఫ్లైట్ ఎక్కి ఇద్దరు సేఫ్గా కూర్చున్నారు. ఇంతలో శివ ఫోన్ రింగ్ అయింది. అది డానీ నుంచి. హలో మిస్టర్ శివ, నా సబార్డినేట్స్ ఇప్పటికే చెన్నై లాటిన్ గ్రూప్స్ యొక్క హెడ్ క్వార్టర్స్కి చేరుకున్నారు అని వినయపూర్వకంగా అన్నాడు డానీ. ఓకే, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అండ్ చెన్నైలో లాటిన్ గ్రూప్స్లో నీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుంది అని కూల్గా అడిగాడు శివ. మిస్టర్ శివ, నిజానికి అక్కడ ఆసియా లాటిన్ గ్రూప్స్ ఏజెంట్ ఐడెంటిటీ చాలా ఖాళీగా ఉంది. ఎవరినైనా బదిలీ చేసే రైట్స్ అయితే నాకు లేవు. బట్ అక్కడ మార్క్స్ జెంటిల్ ఫ్యామిలీ యొక్క సబ్ గ్రూప్ ఒకటి ఉంది. అంతేకాదు వాళ్ళకక్కడ ఒక గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉంది. లాస్ట్ టైం నేను చెన్నై వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు పొలైట్గానే హలో చెప్పారు అని అన్నాడు డానీ. ఓహో, జెంటిల్ మార్క్స్ వెనుకున్న ఫ్యామిలీ గ్రూప్ అక్కడుందా? ఇంట్రెస్టింగ్. అయితే నీ అపోనెంట్ వీనస్కి చాలా తెలివితేటలున్నాయన్నావు కదా. నేను అక్కడికి వచ్చినప్పుడు అతన్ని కూడా ఒక చూపు చూస్తాను అని కూల్గా అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ అని ఉత్సాహంగా అన్నాడు డానీ. శివ ఎప్పుడు డానీని లాటిన్ గ్రూప్స్కి ఆసియా ఖండంలో చీఫ్ స్పీక్స్మన్గా మార్చాలి అని చూస్తున్నాడు. కానీ దురదృష్టవశాత్తు లాటిన్ గ్రూప్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి డానీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీనస్ని పంపింది. పైకి డానీకి చాలా గొప్ప పవర్, ఎన్నో రీసోర్సెస్ ఉన్నట్లు అనిపిస్తున్నాడు. కానీ నిజానికి అతను లాటిన్ గ్రూప్ ఏజెంట్ మాత్రమే. గ్రూప్ యొక్క హెడ్ క్వార్టర్స్ నుంచి వీనస్ డానీపై నిఘా ఉంచడానికి వచ్చాడు. ఇన్ఫాక్ట్ లాటిన్ గ్రూప్స్లో డానీ కంటే వీనస్ పవర్ కాస్త ఎక్కువే. ఒకసారి శివ డానీకి నిజమైన పవర్ని ఇస్తాను అని లాటిన్ గ్రూప్స్ మొత్తాన్ని నియంత్రించడంలో అతనికి హెల్ప్ చేస్తానని చెప్పాడు.
అదే ఇప్పుడు జరగబోతోందని డానీ అనుకుంటున్నాడు. ఫోన్ కట్ అయ్యాక శివ పెదవులపై కాన్ఫిడెంట్ స్మైల్ కనిపించింది. ఈసారి అతను అక్కడ అత్యంత ధనవంతుడిగా ఉన్న నిరంజన్ కోసం చెన్నై వెళ్తున్నాడు. అతనొక అద్భుతమైన పర్సన్. అతనికి అక్కడ పవర్ ఎక్కువగా ఉంది. సో శివకి చెన్నై మొత్తం నిరంజన్ పై నిఘా పెట్టడానికి ఒక ఫుల్ కమాండ్ అవసరం. అందుకు స్ప్రింగ్ బోర్డ్ ఈ డానీ. అతను స్వయంగా అంత ఎబిలిటీని కలిగి ఉండకపోయినా అతన్ని అంత పర్ఫెక్ట్ పర్సన్ గా మార్చడం శివ యొక్క మ్యాజిక్. డానీ అనే కత్తితో నేను చెన్నైలోని నిరంజన్ బిజినెస్ ఇంపీరియర్ ని డెస్ట్రాయ్ చేయొచ్చు. సహజంగానే శివకి దాక్కున్న ముసలి నక్కని ఏ విధంగా బయటకి తీసుకురావాలో బాగా తెలుసు. చెన్నై సిటీ స్టార్ రింగ్ ఆర్టిఫిషియల్ ఐలాండ్లోని మైనర్ క్లబ్. ఇది మహిళా సన్ సిటీ గ్రూప్ డెవలప్ చేసిన లార్జ్ స్కేల్ కమర్షియల్ ఐలాండ్. సిటీలో ఈ క్లబ్ కి చాలా మంచి పేరుంది. అండ్ ఇది సిటీలోని రిచ్ సర్కిల్లో పేరుగాంచిన క్లబ్. మైనర్లోని గోల్ఫ్ కోర్టు దగ్గర డజన్ల కొద్దీ బ్లాక్ సూట్ బాడీ గార్డ్స్ నిలబడి ఉన్నారు. ఓ అద్భుతమైన స్లిమ్ అండ్ గ్రేస్ఫుల్ మిడిల్ ఏజ్ ఉమెన్ లైట్ క్రీమ్ కలర్ డ్రెస్ లో గోల్ఫ్ ఆడుతూ ఉంది. కొంచెం దూరంలో ఉన్న సీట్లో ఫార్మల్ సూట్లో ఓ పెద్దాయన ఉన్నాడు. అతను చాలా ఇంటెలిజెంట్. అతని కళ్ళు ఓల్డ్ విజ్డమ్ తో నిండి ఉన్నాయి. ఆ ఫేస్ తరచూ చెన్నైలోని న్యూస్ పేపర్స్ లో మొదటి పేజీలో కనిపిస్తుంది. అతనే చెన్నైలో అత్యంత ధనవంతుడైన నిరంజన్. మిస్టర్ నిరంజన్, ఈసారి బాంబేలో మీరు చాలా మంచి పని చేశారు. పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన వైల్డ్ సీడ్ శివ పురుషోత్తం మిమ్మల్ని వెతుక్కుంటూ మిమ్మల్ని చంపడానికి చెన్నై వస్తాడేమో అని మొహం తిప్పి హేళనతో కూడిన చిరునవ్వుతో రెడ్ వైన్ గ్లాస్ తీసుకుని సిప్ చేస్తూ అతని పక్కనే కూర్చొని అన్నది ఆ మిడిల్ ఏజ్ ఉమెన్. ఆమె ఫేస్ చాలా సరదాగా ఉంది. శివ ఉన్నట్లయితే ఆమె ఎవరో అతను ఖచ్చితంగా గుర్తించేవాడు. ఎందుకంటే ఆమె శివ సవతి తల్లి అనురాధ మెహ్రా. 10 ఏళ్లకు పైగా పురుషోత్తం ఫ్యామిలీలో ఆమె ఉంది. చివరికి ఆమె తన భర్త సంపత్తితో సహా మొత్తం పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన అందర్నీ రాబర్ట్ మెహ్రాతో కలిసి విషమిచ్చి చంపేసింది. మిస్సెస్ అనురాధ, నా అంచనా ప్రకారం శివ నన్ను ఇబ్బంది పెట్టడానికి ఆల్రెడీ చెన్నై స్టార్ట్ అయ్యాడేమో. అదే నేను అనుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను అతని ఐరన్ మ్యాన్ అయిన అభినవ్ని పట్టుకొచ్చాను. శివపై నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం శివ యొక్క పర్సనాలిటీ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అతనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఒక పెద్ద లోపం ఉంది. అతను ఒక ఎమోషనల్ అండ్ లాయల్ పర్సన్. అదే అతని వీక్నెస్. అతనికి హెల్ప్ చేసిన ఎవ్వరిని ఇబ్బందికి గురి కానివ్వడు. అభినవ్ అతనికి చాలా హెల్ప్ చేశాడు. నిజానికి అతనికి విధేయుడుగా ఉన్నాడు. సో శివ ఎట్టి పరిస్థితుల్లోనైనా అభినవ్ని వదులుకోడు. అయితే అతను ఏ విధంగా చెన్నై వచ్చినా శ్మశానం అవసరం లేకుండా అతన్ని పూడ్చిపెట్టడానికి నాకు 100 మార్గాలున్నాయి అని అన్నాడు నిరంజన్. అనురాధ మెహ్రా నవ్వుతూ, మిస్టర్ నిరంజన్, శివ యొక్క ఎబిలిటీస్ చాలా భయంకరమైనవి. ఆ విషయం నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అతడిని బెదిరించడానికి ఏదైనా వే ఉంది అంటే అది నిజంగా ఆశ్చర్యమే. మీరు అతన్ని చంపడానికి ఎలా ముందుకు వెళ్తారో చూడాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. శివ గురించి మాత్రమే మీకు తెలుసు. బట్ శివ ఏకాంతంలో ఒక గొప్ప మార్షల్ ఆర్ట్స్ మాస్టర్. లాస్ట్ టైం అతను మొత్తం మెహ్రా ఫ్యామిలీ డార్క్ గార్డ్స్ని సింగిల్గా వచ్చి చంపేశాడు అని అన్నది. అతను డిటర్మైన్డ్ యంగ్ మ్యాన్. కానీ అతను చాలా టెండర్గా ఉంటాడు. ఇక ఫోర్స్ గురించి అంటావా? అదేం పెద్ద విషయం కాదు. నేనెప్పుడు ఫోర్స్ నమ్ముకొని ఈ పొజిషన్కి రాలేదు అని ఒక కాన్ఫిడెంట్ స్మైల్ ఇస్తూ, శివ నన్ను కలవాలి అనుకోవడం అనేది స్టూపిడ్ థింగ్ అని నేనతనికి నిరూపిస్తాను అని అన్నాడు నిరంజన్. మిస్టర్ నిరంజన్, నేను మీ ఎబిలిటీని స్ట్రాటజీని నమ్ముతున్నాను అని నవ్వింది అనురాధ. ఆమె కళ్ళు మెరుస్తూ విషం చిమ్ముతున్నాయి. ఈ వైల్డ్ సీడ్ శివ నిజంగా చాలా గొప్ప అదృష్టవంతుడు. అతనికి హెవెన్కి అగైనెస్ట్గా వెళ్లే ఎబిలిటీ ఉంది. అతను కనుక సడన్గా ఎంటర్ అవ్వకపోయి ఉంటే
మెహ్రా ఫ్యామిలీ ఇంపీరియల్ సర్కిల్లో ఒక వెలుగు వెలిగేది అతడి వల్లే ఉన్నవి మొత్తం వదిలేసుకొని ఇలా దాక్కోవాల్సి వస్తుంది అని ద్వేషంగా అనుకున్న అనురాధ, నేను పురుషోత్తం ఫ్యామిలీని అంతం చేయడం కోసం నన్ను నేను కూడా అంతం చేసుకోగలను. అసలు మెహ్రా ఫ్యామిలీ కోసం, పురుషోత్తం ఫ్యామిలీని అంతం చేయడం కోసమే నేను ఆ సంపత్ని పెళ్లి చేసుకున్నాను. అలాంటిది ఈ వైల్డ్ సీల్డ్ శివని ఎలా వదిలేస్తాను అని కసిగా అన్నది అనురాధ మెహ్రా. ఈ మాటకి నిరంజన్ మెల్లగా నవ్వాడు. అనురాధ ఫేస్ దిగులుగా మారిపోయింది. నా ఎంట్రీ ద్వారా కుటుంబం నుంచి వెళ్ళగొట్టబడ్డ కొడుకు ఫ్యూచర్లో ఇంత గొప్ప సక్సెస్ సాధిస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. నేనెంతో శ్రమపడి సృష్టించిన మొత్తం లేఅవుట్ని వీడు నాశనం చేశాడు. 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు నేనిందుకోసం నన్ను నేను వదులుకున్నాను. నా చనిపోయిన బ్రదర్ గురించి ఒకసారి ఆలోచించండి. నేను వాడి గురించి చాలా వర్రీ అవుతున్నాను. అసలు నేను తప్పు పనిచేశాను. పురుషోత్తం ఫ్యామిలీకి కోడలుగా వెళ్లిన రోజే వాడిని, వాడి తల్లి శరణ్యాన్ని చంపుండాలి. అదే చేసుంటే ఈరోజు నాకీ పరిస్థితి వచ్చేది కాదు. తప్పు చేశాను అని అనుకుంది అనురాధ. ఆమె ముఖం ద్వేషంతో నిండిపోయింది. మిసెస్ అనురాధ, అతన్ని పోర్ట్ సిటీకి రప్పించి అతని అంతు చూస్తాను. మీకు హామీ ఇస్తున్నాను, ఈసారి నేనతన్ని వదిలిపెట్టను. అండ్ నేనతన్ని స్వయంగా పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీకే అప్పగిస్తాను. వాణ్ణి మీరెలా డీల్ చేసుకుంటారో మీ ఇష్టం అని అన్నాడు నిరంజన్. వీళ్ళిలా మాట్లాడుతున్న మరుసటి రోజు శివ వాళ్ళు బాంబే నుంచి చెన్నై బయలుదేరారు. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో శివ ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యారు. మిడ్ నైట్ మిరుమిట్లు గొల్పే లైట్స్ కాంతిలో చెన్నై సిటీ అద్భుతంగా ఉంది. సముద్రం నుంచి వచ్చే చల్లటి గాలి మనసుకు హాయిగా అనిపిస్తుంది. అదే సమయంలో డానీ శివకి కాల్ చేశాడు. మిస్టర్ శివ, మీరు చెన్నై వచ్చారా? మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి నేను నా సబార్డినేట్ని పంపాను. వాళ్ళు మీరు స్టే చేసే ప్లేస్కి తీసుకొనొస్తారు అని డానీ వాయిస్ ఫోన్లో హంబుల్గా వినిపించింది. ఇట్స్ ఓకే, నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను. నేనొచ్చి నిన్ను మీట్ అవుతాను అని డానీకి కొన్ని ఆర్డర్స్ ఇచ్చి, నేను చెప్పే వరకు వెయిట్ చే, సరేనా అని ఫోన్ కట్ చేశాడు శివ. అదే సమయంలో ఆ పొడవైన నిశ్శబ్ద వీధిలో డీప్ బ్లాస్టింగ్ సౌండ్ వినిపించింది. ఒక్కసారిగా చెన్నై సిటీ కలత చెందినట్లుగా అనిపించింది. శివ చిన్నగా ముఖం చిట్లించాడు. కార్ విండోలో నుంచి పక్కకి చూశాడు శివ. రంగురంగుల ల్యాంబోర్గినీ స్పోర్ట్స్ కార్లు స్పీడ్గా వెళ్తూ ఉన్నాయి. ఆ కార్స్ అంత వేగంగా వెళ్తుంటే చాలా భయంకరంగా ఉంది. ఆ కార్స్లోని బ్లూ కలర్ ల్యాంబోర్గినీ డ్రైవ్ చేస్తున్న పర్సన్ డ్రింక్ చేసి కార్ని అటూ ఇటూ తిప్పుతూ సడన్ గా రోడ్ క్రాస్ చేస్తున్న 8 ఏళ్ల పిల్లాడిపైకి కార్ ఎక్కించబోయాడు. సేమ్ శివలానే ఆలోచిస్తున్న నిరంజన్ని శివ ఎలా ఎదుర్కోబోతున్నాడు? శివ అనురాధ మెహ్రాని ఈసారి అంతం చేస్తాడా? డానీకి అపోనెంట్ అయిన వీనస్తో శివ ఎలా డీల్ చేయబోతున్నాడు? రోడ్డు మీద యాక్సిడెంట్ చేసిన పర్సన్ ఎవరు? అతడిని శివ ఎలా డీల్ చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.